హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ డిజైనర్ బ్లౌజ్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్ గా నేను ఇక్కడ మెజర్మెంట్స్ మీకు చూపించి మళ్ళీ కటింగ్ చేస్తాను కదా. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి. కొంతమంది బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చి డీప్ నెక్ పెట్టమంటుంటారు, డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ పెట్టండి అంటుంటారు కదా. సో అప్పుడు వాళ్ళ సైజ్ తెలిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. సో ఇచ్చిన బ్లౌజ్ లో నుంచి వాళ్ళ సైజ్ కరెక్ట్ సైజ్ ఎలా కనుక్కోవాలో అది కూడా చూపిస్తాను చూడండి. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైక్ బటన్ ఉంటుంది కదా అది కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ఓపెన్ సైడ్ నా సైడ్ కుంది, క్లోజ్ సైడ్ ఆపోజిట్ సైడ్ కుంది. కింద స్ట్రైట్ గా రావడానికి లైన్ వేసుకొని ట్రిమ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ కి బ్యాక్ హుక్లు కాజల్ పట్టి వస్తుంది. సో ఓపెన్ సైడ్ నా సైడ్ కి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ సైజ్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనం ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ లో ఈ డీప్ వదిలేసి కింద పట్టి ఉంది కదా దాన్ని మెజర్ చేసుకుని ఇటువైపు అటువైపు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి మనం ఇలా మెజర్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో దాన్ని డబల్ చేయండి. ఇక్కడ నాకు 17 ఇంచెస్ వచ్చింది, దాన్ని డబల్ చేస్తే 34 ఇంచెస్. సో వాళ్ళ ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చి 34 ఇంచెస్ అనమాట. సేమ్ వాళ్ళదే మీకు చూపించడానికి బోట్ నెక్ బ్లౌజ్ తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కి మాత్రము ఈ చంక నుంచి ఇంకో చంక వరకు మనము మెజర్ చేసుకోవాలి. మనం డీప్ నెక్ బ్లౌజ్ లో కింద పట్టి మార్క్ చేసుకుని అట్లా మెజర్ చేసుకుంటాం కదా. సో బోట్ నెక్ బ్లౌజ్ లో మాత్రం అలా మెజర్ చేసుకోకూడదు. ఈ చంక దగ్గర నుంచి ఇటువైపు చంక వరకు మెజర్ చేసుకుంటే నాకు ఇది సేమ్ ఒకరిదే కాబట్టి నాకు సేమ్ 17 ఇంచెస్ అయితే వచ్చింది. దాన్ని డబల్ చేస్తే 34 ఇంచెస్. సో మీకు అర్థమైంది కదా బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలి వాళ్ళ చెస్ట్ రౌండ్ అని. సో ఇంకా నడుం సైజ్ మీకు ఎట్లా మెజర్ చేసుకోవాలో తెలుసు, అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కి బ్యాక్ నెక్ లో మనకి ఉక్కులు కాజాలు పట్టి వస్తుంది కదా. సో ఇక్కడ నా సైడ్ అంటే ఓపెన్ సైడ్ ఒక పావించ్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకోండి. అలాగే కింద మనకి పట్టి వస్తుంది కదా బ్లౌజ్కి కింద పట్టి, సో దానికి పావించ్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ మనము బ్లౌజ్లో లెంత్ చేసినప్పుడు 13 ఇంచెస్ వచ్చింది. వాళ్ళు హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 13.5 ఇంచ్కి మార్క్ చేసుకొని లైన్ వేసుకున్నాను. సో దాని మీద మళ్ళీ మనము షోల్డర్ జాయింట్స్ కోసము హాఫ్ ఇంచ్ పెంచుకొని మళ్ళీ ఇలా లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ షోల్డర్ నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనం ఫ్రంట్ సైడ్ నా సైడ్కి నేను పావించ్ వదులుకున్నాను కదా హుక్కులు కాజల్ పట్టి కోసం. సో దాన్ని వదిలేసి అక్కడ నుంచి ఆ లైన్ దగ్గర నుంచి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు నడుం సైజ్ తీసుకోవాలి. నడుం సైజ్ ఇక్కడ ఈ కింద పట్టి ఉంది కదా దాన్ని మెజర్ చేసుకోవాలి. బట్ హుక్కుల పట్టి నుంచి మెజర్ చేసుకుంటే కాజల్ పట్టి అసలు మెజర్ చేసుకోవద్దండి. కాజల్ పట్టి వదిలేసి మెజర్ చేస్తే నాకు 29 ఇంచెస్ వచ్చింది నడుం సైజు. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 7.5 అనమాట. సో ఆ హుక్కులు కాజల్ పట్టి లైన్ దగ్గర నుంచి 7.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. వెనక మనకి బ్లౌజ్కి డాట్స్ పెట్టుకుంటాం కదా దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ ఖర్చుల కోసం 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయి డైరెక్ట్ ఖర్చుల కోసం తీసేసుకున్నాను. నేను మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు పైన నెక్ షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా అదే మార్క్ 5.5 కిందకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ కర్వ్ కోసం 6 ఇంచెస్కి కిందకు మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ ఎలా తీసుకోవాలో ఈ బ్లౌజ్లో మీకు తెలుసు కదా. సో దాన్ని డబుల్ చేస్తే మనకి 34 ఇంచెస్. సో 34 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ అనమాట. సో ఈ కింద లైన్ నుంచి మనం 8.5 ఇంచెస్కి అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను చెప్పాను కదా డాట్స్ కోసం మార్క్ చేసుకోలేదు అని కింద. సో ఇప్పుడు నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో లైన్స్ వేసేసుకోవాలి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆర్మ్ కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ కర్వ్కి ఈ కార్నర్లో సెంటర్లో మనం ఇలా లైన్ వేసుకొని ఈ బ్లౌజ్ స్మాల్ సైజే కాబట్టి ఈ కార్నర్లో 1.5కి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ ఎల్ సైజ్ అలా ఉంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న కర్వ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన నడుం సైజ్ ఉంటుంది కదా. సో నడుం సైజ్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో ఈ కర్వ్ అంటే పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసి ఈ కర్వ్ మెజర్ చేస్తే మనకు అంత రావాలి. సో నడుం సైజ్ ఎంత 29 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7.25. సో పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసి ఇలా మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా 7.25 అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నేను డైరెక్ట్గా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలనుకోవట్లేదు. బక్రం పేపర్ అట్లా యూజ్ చేస్తే బాగా వస్తుంది అని చెప్పి జస్ట్ డిజైన్ ఎలా వస్తుందో మీకు చూపిద్దామని ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. నెక్
విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో అదే 3 ఇంచెస్ కిందకు కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ కూడా 3 ఇంచెస్కి పెట్టుకొని ఇక్కడ మనము బాక్స్ వచ్చేలాగా స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. అందులో కొంచెం బోట్ నెక్ వచ్చేలాగా మనం కర్వ్ స్కేల్ తీసుకొని బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఎందుకు బోట్ నెక్కే అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీరు థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమవుతుంది, బ్లౌజ్కి కొంచెం ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం టెంపుల్ డిజైన్ లాగా చేద్దామని చెప్పి కింద నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా లైన్ వేసుకున్నాను. ఆ లైన్ విడ్త్ కూడా 4 ఇంచెస్ అనమాట. సో అక్కడ బోట్ నెక్ దగ్గర నుంచి ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది కదా, ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇది నేను పర్ఫెక్ట్గా ఏమి ఇప్పుడు నేను డ్రా చేయట్లేదు, నేను బక్రం షేడ్ అట్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే హ్యాండ్తోనే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చులు వదిలేసి ఇలా ఫుల్గా టేప్ పెట్టి దానికి సగానికి ఇలా ఫోల్డ్ చేస్తే ఒక మార్క్ వస్తుంది. అక్కడ ఒక మార్క్ పెట్టుకొని పైకి 4 ఇంచెస్కి డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డిజైన్ తగులుతూ ఉందని చెప్పి నేను ఈ 1/2 ఇంచ్ అలా తగ్గించేసుకొని మళ్ళీ మార్క్ చేసుకుంటాను. నేను చెప్పాను కదా అది పర్ఫెక్ట్గా కాదు, నేను వేరే మళ్ళీ మార్క్ చేసుకుంటానని చెప్పి. సో ఇక్కడ నేను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఆ డాట్ తగులుతూ ఉందని చెప్పి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ డాట్కి కింద అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని పైకి ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఖర్చులున్న సైడ్ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర అంతా కూడా లూజ్లు అట్లేం లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఈ డాట్స్ ఉన్నాయి కదా అక్కడికి ఇలా లైన్ వేసేసుకొని అది ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకొని అక్కడక్కడ అంటే ఖర్చుల దగ్గర డాట్స్ దగ్గర అంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకునే కంటే కూడా పేపర్ మీద కట్ చేసుకొని మళ్ళీ ఆ ప్యాటర్న్ని క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న పేపరు నార్మల్గా చార్ట్కి వస్తుంది కదా, ఆ చార్ట్ పేపర్ అనమాట. సో దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని అది ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోండి. సో ఇలా మొత్తం ఈ ఆర్మ్ కర్వ్ మొత్తం కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది కింద పెంచుకోవాలి. ఎందుకంటే మీకు నేను చాలాసార్లే చెప్పుంటానండి, ప్రిన్స్ కట్ చేసేటప్పుడు మామూలుగా మనం వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మన బర్స్ట్ అనేది ఉంటుంది కాబట్టి వెనక మనకి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి సో మనకి క్లాత్ అనేది ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ కర్వ్ ఎలా అయితే ఉందో అక్కడ కార్నర్ కూడా అలాగే మనము డ్రా చేసి పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఆర్మ్ కర్వ్ కార్నర్ డ్రా చేసుకోవడం వల్ల మనం ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇలా మళ్ళీ ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ కర్వ్ ఉంది కదా, సో దానికంటే 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. సో అక్కడికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి ఇలా హ్యాండ్తోనే కర్వ్ తీసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డిజైన్ డ్రా చేయట్లేదు, ఎందుకంటే ఇది ఇలా మనం ప్యాటర్న్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఏ బ్లౌజ్ ఎత్తుకున్నా ఈ ప్యాటర్న్ పెట్టడం కట్ చేసుకోవడం ఫ్రంట్ నెక్ డిజైన్ మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడం. సో ఇక్కడ పేపర్ మీద అయితే నేను ఇప్పుడు నెక్ డిజైన్ అయితే డ్రా చేయట్లేదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. నార్మల్గా మనం మెజర్ చేసుకుంటే అపెక్స్ పాయింట్ ఎలా మెజర్ చేసుకోవాలో మీకు తెలుసు కదా, తెలియకపోతే పక్కన ఇమేజ్ ఉంది చూడండి. సో అలా మెజర్ చేసుకుంటే మీకు ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచ్ పెంచుకొని, ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం పోతుంది కదా పైన, సో 1/2 ఇంచ్ పెంచుకొని ఈ పైన నెక్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. అలాగే అపెక్స్ టు అపెక్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇమేజ్ లో ఉన్నట్టు మెజర్ చేసుకుంటే మీకు ఎంతైతే వస్తుందో దాన్ని హాఫ్ చేసి మార్క్ చేసుకోవాలి అపెక్స్ టు అపెక్స్ అనేది. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ లో 7.5 వచ్చింది, దాన్ని హాఫ్ చేస్తే 3.5. సో 3.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇటువైపు నా సైడ్ కింద ఏ సైజ్ కన్నా 2.5 కి మార్క్ చేసుకున్న తర్వాత డాట్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను డాట్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాను. ఇది ఎల్ సైజ్ అలా అయితే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు డాట్ విడ్త్. అదేం తెలియదండి ఎలా మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అని తెలియకపోతే పక్కన చార్ట్ యాడ్ చేశాను చూడండి, అందులో అన్ని సైజుల వాళ్ళకి డాట్ విడ్త్ అలాగే అపెక్స్ టు అపెక్స్ షోల్డర్ టు అపెక్స్ ఎంత తీసుకోవాలో ఉంటది, ఒకసారి చెక్ చేయండి. ఈ చార్ట్ ని ఒక వీడియో లాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్ వీడియో కూడా చేశానండి, ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇచ్చుంటాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా అపెక్స్ పాయింట్ కి కలిపేసుకోవాలి. సో ఖర్చుల సైడ్ నుంచి 2 ఇంచెస్ కి పైకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని కర్వ్ స్కేల్ తో ఇలా కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం కింద నుంచి 1 ఇంచ్ కి పైకి మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకొని దాన్ని ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ డాట్ కట్ చేసుకున్న తర్వాత మనకు అటువైపు ఉన్న పీస్ అనేది విడ్త్ అనేది తగ్గిపోతుంది కదా, సో ఏ సైజ్ వాళ్ళకైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన
చంక దగ్గరికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. అలాగే డాట్ దగ్గరంతా కూడా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఈ వీడియోని నేను షార్ట్ వీడియోస్ లాగా పోస్ట్ చేశాను. ఇక్కడ నేను చెప్పేది మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు షార్ట్ వీడియోస్ చూడొచ్చు. షార్ట్ వీడియోస్ లో ఇంకా క్లియర్ గా చెప్పానండి. ఇలా డాట్ విడ్త్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత చంక దగ్గర నార్మల్ గా మనం డాట్ పెట్టుకుంటాం కదా నార్మల్ బ్లౌజెస్ కి. సో ఇక్కడ కూడా మనము ఇక్కడ 1/2 ఇంచ్ వరకు డాట్ ట్రిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ చంక దగ్గర నుంచి ఇటువైపు పీస్కి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని, సో అక్కడ విడ్త్ వచ్చి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ తీసుకేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను 3.5 ఇంచ్కి కింద మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్కి విడ్త్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకొని దాన్ని ట్రిమ్ చేసేసుకుంటా. సో దానివల్ల మనకి చంక దగ్గర ముడతలు అట్లా ఏమీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోయింటే. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజెస్కి చాలా డిఫరెన్సెస్ అయితే వస్తుంటాయి. సో అది రాకూడదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న మెథడ్ అయితే యూస్ చేయండి. బ్యాక్ పార్ట్లో మనం 1/2 ఇంచ్ తగ్గించుకున్నాం కదా, దాన్ని ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇటుపక్క ప్రిన్స్ కట్కి మనము ఇలా పెట్టుకొని చూస్తే మనకి పైన కింద అనేది కొంచెము ఎక్స్ట్రా అనేది కనిపిస్తుంది. సో దాన్ని మార్క్ చేసుకొని పైన డాట్స్ పెట్టేసుకొని కిందది ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ప్రిన్స్ కట్ మనం డాట్ కట్ చేసుకున్నాం కదా, అక్కడికి లైన్ వేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర మనము ఎక్స్ట్రా ఉన్నది మనం ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్స్ దగ్గర ఇలా పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి అది కింద నుంచి కనిపిస్తూ ఉందా లేదా అని. ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా ఉందండి. సో నో ప్రాబ్లం అనమాట. ఇలా ప్యాటర్న్ పేపర్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం క్లాత్ మీద ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ సైడ్ మన సైడ్కి ఉండాలి, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్కి పెట్టుకొని ఇప్పుడు పైన నుంచి జాయింట్ సైడ్ వైపు ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ వస్తుంది కదా, దాన్ని ఇటువైపు జాయింట్ సైడ్ పెట్టుకోవాలి. అటువైపు ఉన్నది మనము క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ బర్స్ట్ అనేది చెస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తే, మీకు ఎక్కువగా ఉంటే అది క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోండి. లేదు నార్మల్గా ఉంది అనిపిస్తే మీరు స్ట్రైట్గానే పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పీసెస్ అంటే మనకి ప్యాటర్న్ పేపర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా మొత్తము మనం డ్రా చేసుకునేయాలి చుట్టూరుగా. సో ఇక్కడ మనము జాయింట్ చేసుకుంటాం కదా ఆ పీస్ని ఈ పీస్ని. సో అందుకని పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చులు ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఇలాగే ఇంకో పీస్ కూడా చుట్టూరుగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జాయింట్ సైడ్ మనం 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్స్ తీసేసి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా. సో అక్కడ అలాగే అపెక్స్ పాయింట్ దగ్గర అంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఆల్రెడీ ఒక ఫోల్డ్ ఉంది, మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. విడ్త్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చులతో సహా ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ కర్వ్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్ చేస్తే 9.5 వస్తుంది. సో దానికి 1 ఇంచ్ వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది 9.5 వచ్చింది. సో దానికి 1 ఇంచ్ తగ్గించేస్తే 8.5 అనమాట. సో ఈ కింద ఉన్న క్లాత్ని ఈ మడత అంటే ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాం కదా, ఆ విడ్త్ అనేది 8.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇలా పైకి ఫోల్డ్ చేసుకోండి, మళ్ళీ దానికి జాయింట్ వేసుకోవచ్చు. సో ఇటుపక్క ఎడ్జ్లో హెచ్చు తగులు ఉన్నాయి కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము స్లీవ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ స్లీవ్ లెంత్ 8 ఇంచెస్, దాని ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్. సో 9 ఇంచెస్కి ఇటువైపు ఒక మార్క్, అలాగే స్ట్రైట్గా లైన్ రావాలని చెప్పి అదే 9 ఇంచెస్కి అటువైపుకి ఒక మార్క్ పెట్టేసుకొని దాన్ని స్కేల్తో ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్మాల్ సైజే కాబట్టి మనము కరువు తీసుకోవాలి కదా, స్లీవ్ కరువు. దానికి అటువైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చులు కూడా ఇక్కడ మెజర్ చేసుకున్నాం కదా. సో 1.5 ఇంచ్కి పైకి ఇలా మార్క్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు పైన స్లీవ్కి పైన క్యాప్ ఉంటుంది కదా, అక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కింద 1.5 ఇంచ్కి పైకి డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా లైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా మిడిల్లో, సో దాన్ని హాఫ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు పైన 1 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్నగా కరువు తీసుకుంటూ ఆ డాట్ని కలిపేలాగా ఇలా కరువు తీసుకోండి. ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి కొంచెం ఇటువైపు వచ్చేలాగా కరువు తీసుకుంటూ అక్కడికి కలిపేసుకోండి.
ఇంతేనండి. మన స్లీవ్ అనేది కర్వ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా స్లీవ్ కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5.25కి మార్క్ చేసుకుంటున్నాను. సో, స్లీవ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు చంక దగ్గర మనం తీసుకున్న ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పఫ్ స్లీవ్ లాగా పెడుతున్నాను కాబట్టి పైకి పఫ్‌కి పైన 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ వచ్చి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఆ 3 ఇంచెస్‌కి అదే 3 ఇంచెస్‌కి ఆ లైన్ దగ్గర నుంచి అటువైపు కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకొని పైన 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి ఇలా కలుపుతూ కింద మనము మిడిల్‌కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా! అక్కడికి ఇలా కలిపేసేయండి. సో, ఆ పఫ్ ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర చాలా బాగా కనిపిస్తదండి. మీరు ఇక్కడ 3.5, 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నాకు జస్ట్ కొంచెం చాలు కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకొని మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఖర్చుల కోసం అంతా కూడా మార్క్ చేసుకున్నాం కదా! సో, అక్కడంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఈ స్లీవ్స్‌కి ఒక సైడ్ మనం లోతు తీసుకోవాలి కదా! అది మనము స్టిచ్ చేసుకునే ముందు లోతు తీసుకుంటే మనకి కరెక్ట్‌గా తెలుస్తదండి. సో, నేను ఇప్పుడైతే లోతు తీయట్లేదు. ఇప్పుడు మనం అన్ని పార్ట్స్ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాము. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్లీవ్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ క్లాత్ అయితే నా దగ్గర చాలా ఉందండి. సో, ఒక్క సైడ్ అయితే బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ స్లీవ్స్‌కి అలాగే నెక్ దగ్గర ఆ పట్టీ లాగా వేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము స్లీవ్స్ కట్ చేసేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చేలాగా స్లీవ్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ బార్డర్ని 2 ఫోల్డ్స్ వేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఈ స్లీవ్ మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ ఎడ్జ్‌లో పెట్టుకొని అది ఎలా ఉందో అలా పక్కనంతా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసి సైడ్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ పీస్ని ఒక ఫోల్డే వేసుకోండి. అంటే ఇంకో ఫోల్డ్ 2 ఫోల్డ్స్ వేసి ఉంటాం కదా! సో, ఒక ఫోల్డ్ వేసుకొని ఆ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా! అది వచ్చేది ఇటువైపు ఫోల్డింగ్ ఉన్న సైడ్ పెట్టుకోండి. అటువైపు ఇంకో ప్రిన్స్ కట్ అనేది పెట్టుకొని దాని పక్కనంతా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇంకో పీస్ని కూడా అలాగే. సో, దాని పక్కనంతా కూడా కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకొని మొత్తం క్లాత్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆ పిన్ తీసి ఆ మెయిన్ క్లాత్‌కి కూడా ఉండేలాగా ఆ పిన్ అనేది వేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడైనా అది సింగిల్ పీసెస్ కదా! సో, ఎక్కడైనా పడిపోతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం హుక్కులో కాజాలు పట్టి ఇటువైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఓపెన్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే జాయింట్ సైడ్ పెట్టుకొని కట్ చేసుకొని మళ్ళీ మనము ఓపెన్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను అటువైపు నాకు ఈ క్లాత్ ఎంతైతే అంత మిగిలినాయి అని చెప్పి నేను అటువైపు పెట్టకుండా ఇటువైపే జాయింట్ సైడ్ పెట్టేసుకొని కట్ చేసుకున్నానండి. మళ్ళీ నేను ఓపెన్ చేసి పెట్టుకుంటా. సో, అంతేనండి. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.